మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలోని అడుగుపెట్టి ప్రారంభ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించి ఈ మొదటి మాసాన్ని ప్రార్థనతో ముగించేదానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. మా జీవితంలో మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా అల్ఫాగా ఒమేగాగా కలిగి ఉండటకు కృప దయచేయండి. ఈ మాసంలో వినపడుచున్న ఈ చివరి సందేశాన్ని మా వినికిడిలో అందరికీ దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరైతే రానున్నారో వారిని క్షేమంగా నడిపించమని వేడుకుంటూ, ఈ భూలోకంలో మా కుటుంబ జీవితాలు ఎంతో ప్రాముఖ్యమైనవి, శ్రేష్టమైనవి. ఈ సత్యాన్ని గుర్తెరిగి ఆ రీతిగా కట్టుకొనుటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకున్నాం. యెషయా రాజైన దావీదును కనెను. మరి దేవుని మహాకృప చేత మనం ఈ క్రిస్మస్ కార్యక్రమాలను డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించి ఈ జనవరి 31వ తారీఖు వరకు ఆయా విధాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఈ వంశబడిలో యేసుక్రీస్తు యొక్క జన్మకు ముందు మత్తయి వంశావళిని రాయడం జరిగింది. లూకా కూడా వంశావళిని రాశాడు. మరి యేసు ప్రభు జన్మించినటువంటి సమయంలో బ్రతికున్నటువంటి వాళ్ళని గురించి మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మరి యోసేపును, మరియును, జ్ఞానులను, గొర్రెల కాపరులను, హేరోదును, ఇలా ఉన్న ఎలిజబెత్, జకర్యా, బాప్తిస్మిచ్చి యోహాను, ఇలా అనేక మంది గురించి మనము చెప్పుకున్నాం. మరి క్రీస్తు ప్రభువు జన్మించక ముందు ఆ జన్మకు సంబంధించినటువంటి వంశావళిలో పాత నిబంధన భక్తులు అనేక మంది ఉన్నారు. ఆ జాబితాయే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం కనబడుతుంది. వారిలో సామాన్యమైనటువంటి ప్రజలు, భక్తి కలిగినటువంటి వాళ్ళు, రాజులు కూడా ఉన్నారు. ఈ వంశావళి జాబితాను మనం పరిశీలన చేసినప్పుడు చాలా వరకు పురుషుల యొక్క పేర్లు మాత్రమే రాయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము ఇస్సాకును కనెను అని అంటే వారిద్దరి మధ్య ఏ స్త్రీ ఉంది? శారా ఉంది. కానీ శారా పేరు మనకు కనబడదు. అంటే ఈ వంశావళిలో ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ దాగి ఉండటానికి మనము చూస్తాం. అయితే ప్రాముఖ్యంగా 4 స్త్రీలు ఈ వంశావళిలో మనకు కనబడతారు. ఎవరు వాళ్ళు? తామరు, ఇంకా రాహాబు, 3వ వ్యక్తి ఎవరు? రూతు, 4వ వ్యక్తి ఊరియా భార్య. ఆ పేరేంటి? బత్షెబ. బత్షెబ పేరు ఇక్కడ రాయలేదు, కానీ ఊరియా భార్య అని రాశారు. కనుక ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచి 4 స్త్రీలు ఈ 1వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. సరే, ఇప్పుడు మనం చదువుతున్నటువంటి వచన భాగంలో మనకు
బోయజు రూతు అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు కనిపిస్తారు. కనుక ఈ కుటుంబం గురించి మన కుటుంబానికి కావలసినటువంటి కొన్ని విషయాలు ఈ రాత్రి సందేశంలో మనం వినబోతున్నాం. బోయజు రూతుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి బోయజు భార్య లేనటువంటి అవివాహితుడు, రూతు భర్త లేనటువంటి విధవరాలు. మరి భర్త లేనటువంటి విధవరాలకు భార్య లేనటువంటి బోయజుకు వివాహం అవుట అనేటువంటిది మనం చూస్తాం. వై దే గాట్ మ్యారీడ్, వారి స్థాయిల గురించి మనం ఆలోచన చేస్తే బోయజు చాలా ధనవంతుడు, రూతు పేదరాలు. బోయజు బెత్లెహేమీయుడు, రూతు మోయాబురాలు. చూడు, ఎక్కడ కూడా మ్యాచ్ అయ్యడానికి అవకాశం లేదు. అటువంటి వారిద్దరూ మరి వివాహం చేసుకోవడం అనేటువంటిది ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్, దేవుని ప్రణాళిక. పిల్లల కొన్నిసార్లు కొన్ని వివాహాల గురించి మనం ఆలోచన చేస్తే అర్థం కాదు. దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వివాహాలు మరి దేవుని సమకూర్పు క్రింద జరుగుతాయి. కొద్దిమంది భాష కలిగినటువంటి వారిని పెళ్లి చేసుకుంటారు, ఊరులో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటారు, దేశం కానటువంటి దేశంలో ఉన్నటువంటి వారిని వివాహం చేసుకుంటారు. We can't imagine the plan of God beyond the marriage. వివాహ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక మనం ఊహించలేము. సరే, ఈ బోయజు రూతు వీరు వివాహం కాకమునుపు, అంటే వీరిద్దరికి వివాహం కాకమునుపు వీరు ఎలా ఉండేవారు, వీరిద్దరికి ఎలాగ వివాహం అయిందో, వివాహం అయిన తర్వాత వీరు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో, ఈ విషయాలు ఒక 5 పాయింట్స్ మనం ఈ రాత్రి సందేశంలో ధ్యానం చేయబోతున్నాం. కనుక వివాహ జీవితానికి లేక కుటుంబ జీవితానికి ఇది ఒక చక్కటి సందేశం అని మనము చెప్పుకోవచ్చు. చదువుకున్నటువంటి లేఖన భాగంలో కనిపించేటువంటి బోయజు రూతు వీరిద్దరు కూడా రూతు గ్రంథంలో మనకు కనపడతారు. కనుక రూతు గ్రంథానికి వెళ్దాం. రూతు గ్రంథం బోయజు రూతు వీరిద్దరు కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. చూడు, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో రూతు ఒక మాట అనుకుంది. ఏమనుకుందంటే, నయోమితో, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు అని అందరూ చెప్పలేదు. యేసుక్రీస్తు నా దేవుడు అని అందరూ ఒప్పుకోలేదు ప్రియ. కానీ రూతు మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి విషయం ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. యువర్ గాడ్ ఈజ్ మై గాడ్, నీ దేవుడే నా దేవుడు. బోయజు మాటల్లో కూడా చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. బోయజు వచ్చి, యెహోవా మీకు తోడై ఉండునుగాక. He also speaks about the Lord. ఈయన కూడా దేవుని గురించి, యెహోవా దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి బోయజు రూతు ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ప్రియ.
చూడండి, నిజంగా భార్యాభర్తలు ఇద్దరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నట్లయితే వారి గృహం ఒక చిన్న పరలోకం లాగా ఉంటుంది. దే విల్ హ్యావ్ అండర్స్టాండింగ్, దే విల్ హ్యావ్ పీస్, దే విల్ హ్యావ్ లవ్, దే విల్ హ్యావ్ అఫెక్షన్, దే కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. వారిని ఒకరు అర్థం చేసుకునేటువంటి వారుగా, సమాధానం కలిగి జీవించేటువంటి వారిగా, ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి వారిగా, ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారిగా వారు ఉండగలుగుతారు. దేవుని ఎరుగుట అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ టెంపరరీ ప్రాసెస్ బట్ ఎటర్నల్. దేవుని ఎరుగుట అనేటువంటిది ఒక తాత్కాలికమైనటువంటి ప్రక్రియ కాదు, అది నిత్యత్వానికి సంబంధించినటువంటిది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 1వ అధ్యాయము 12వ వచనం. తను ఎంత అంగీకరించదో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. తను ఎవరు అంగీకరించుడో, అనగా తన నామమునందు విశ్వాసం, తనని ఎవరు అంగీకరించుడో అంటే వారు ఎవరైనా సరే యేసుక్రీస్తును అంగీకరిస్తే. వాస్తవానికి రూతు అమీరాలు, మోయాబు దేశానికి సంబంధించినటువంటి స్త్రీ. బట్ షీ అగ్రీడ్ గాడ్, బట్ షీ యాక్సెప్టెడ్ గాడ్. అయితే ఆమె దేవుణ్ణి అంగీకరించింది. తను ఎవరు అంగీకరించుడో, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించును. అన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తును కుటుంబంలో అంగీకరించారు. కొన్ని కుటుంబాల్లో భర్త దేవుని నమ్ముకుంటే భార్య దేవుని నమ్ముకోరు, భార్య దేవుని నమ్ముకుంటే భర్త దేవుని నమ్ముకోరు, తల్లిదండ్రులు దేవుని నమ్ముకుంటే పిల్లలు దేవుని నమ్ముకోరు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర క్లాషెస్ అనేటువంటిది, ఎక్కడో ఒక దగ్గర పోరాటం, ఎక్కడో ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్స్, ఎక్కడో ఒక దగ్గర అసమాధానం ఆ కుటుంబాల్లో ఉంటుంది. యెహోషువ అంటాడు, ఏమంటాడంటే, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించను. వీరిద్దరికి వివాహం కాకమునిపే ఇద్దరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, వివాహానికి ముందు యవనస్తులైనటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎరుగుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వివాహానికి ముందే దేవుణ్ణి ఎరిగితే వాళ్ళ యొక్క భాగస్వాములను ప్రార్థనతో ఎంచుకుంటారు. అంతే కదా. వివాహం కాకముందు యవనస్తులు మారు మనసు పొందితే వాళ్ళు వివాహం కొరకు ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమనుకుంటారు? విశ్వాసిగా భార్య భర్తను దయచేయండి, భార్యను దయచేయండి, భాగస్వామిని దయచేయండి అని వాళ్ళకు వాళ్ళు ప్రార్థన చేసుకోగలుగుతారు. సో బిఫోర్ గెటింగ్ ద మ్యారేజ్, వివాహం చేసుకోక ముందే దేవుణ్ణి ఎరిగేటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యం. రక్షణ పొందేటువంటి అనుభవం, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించేటువంటి అనుభవం, పాపమును ఒప్పుకొని సరిచేసుకునేటువంటి అనుభవం, హృదయాన్ని పరిశుద్ధపరచుకునేటువంటి అనుభవము, ఇవి చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ఎంతో మంది కుటుంబ జీవితాన్ని కలిగినటువంటి భార్యాభర్తలు దేవుని ఎరిగినటువంటి అనుభవంలో ఉన్నారు. ఉదాహరణకి అబ్రహాము శారాల గురించి ఆలోచిస్తే దే బోత్ నో గాడ్. వారిద్దరు కూడా దేవుని ఎరిగినటువంటి వారు. ఇస్సాకు రిబ్కాను గురించి ఆలోచన చేస్తే, యాకోబు లేయా రాహేలును గురించి ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా దేవుని ఎరిగినటువంటి వాడు. జకర్యా, ఎలిజబెత్, యోసేపు, మరియా, అకుల, ప్రిస్కిల్లా, we can notice so many families
గాడ్లీ ఫ్యామిలీస్ ఇన్ ద బైబిల్. అనేక దైవిక సంబంధమైనటువంటి కుటుంబాలను బైబిల్లో మనం చూడవచ్చు. కనుక ఈ బోయజు రూతుల గురించి ఆలోచన చేసినప్పుడు వారికి వివాహం కాకమునిపే దేవుణ్ణి అంగీకరించారు, దేవుణ్ణి ఎరిగారు. మరి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఎన్నో సందేశాలు క్రీస్తు ప్రభువుని గురించి వింటా వచ్చాం. అయితే విన్న వాటిలో ఒక సందేశం ద్వారానైనా యేసును రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు అంగీకరించారు. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయనను వెతుకుడి. ఆ శిలువ పైన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు బందిపోటు దొంగలకు సమాంతర స్థితిలో ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. కానీ ఒక్క దొంగ మాత్రము యేసుక్రీస్తును అంగీకరించాడు. సో ఆపర్చునిటీస్ సమ్టైమ్స్ ఆర్ దేర్. కొన్నిసార్లు అవకాశాలు అనేటువంటివి అరుదుగా ఉంటాయి. సరే, ఈ రూతు బోయజ్ గురించి మనం ఆలోచన చేసినప్పుడు వారు వివాహానికి ముందే దేవుణ్ణి ఎరిగినటువంటి అనుభవంలోనికి వచ్చారు. పిల్లల యవనస్తులు మరి దేవుణ్ణి ఎరిగినట్లయితే వారు భవిష్యత్తు గురించి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నౌడేస్ వి ఆర్ అనేబుల్ టు చూస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ ద బెస్ట్. ఈ రోజుల్లో ఏది మంచిదో, దేన్ని ఎన్నుకోవాలనేటువంటిది అర్థం కానటువంటి దినాలేవి. సరే, వీరిద్దరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా మనకు కనిపిస్తుంది. మొదటిది. రెండవదిగా ఇన్ క్యారెక్టర్, గుణశీలంలో వీరిద్దరు ఎలా ఉన్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే బోయజ్ గురించి మొదటిగా చూద్దాం. బోయజ్ ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే మరి అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటువంటి వాడు. చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 2:20. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు. ఉపకారము చేయుట మానని ఇతడు అంటే అందరికి కూడా ఉపకారం చేసేటువంటి వ్యక్తి బోయజ్. అందరికీ సహాయపడేటువంటి వ్యక్తి బోయజ్. నిజంగా ఎంత గొప్ప మంచి సాక్ష్యాన్ని బోయజ్ కలిగి ఉన్నాడో చూడండి. మనం ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతామో మనకు తెలియదు. కానీ బ్రతికే ఆ కొంతకాలం అయినా మనం అందరికీ సహాయం చేయలేకపోవచ్చు, అందరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మన పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో కొద్ది మందికైనా సహాయపడేటువంటి స్థితి. ఈ బోయజ్ లో ఉపకార బుద్ధి అనేటువంటిది చూస్తాం ప్రియుల. ఇది దేవునికి సంబంధించినటువంటి లక్షణం. ఇది కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే యెహోవా అందరికీ ఉపకారి. సో హీ హాస్ గాడ్స్ క్యారెక్టర్. ఇంకా బోయజ్ గురించి మనం ఆలోచన చేస్తే చూడు, 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా మీకు తోడయుండును గాక. ఎవరితో అంటున్నాడు? పనివారితో అంటున్నాడు. ప్రియ, ఒక యజమానుడు, ఆస్తిపరుడు పొలంలో పనిచేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళి యెహోవా మీకు తోడయుండును గాక అని అంటాడు. అంటే బోయజ్ హీ హాస్ ద బ్లెస్సింగ్ టంగ్. ఆశీర్వాదకరముగా మాట్లాడేటువంటి నాలుకను కలిగిన వాడు బోయజ్. ఆశీర్వచనాన్ని ఉచ్చరించే వ్యక్తి బోయజ్. 12వ వచనం కూడా చదవండి. అదే 2వ అధ్యాయం 12వ వచనం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు. బోయజ్ యొక్క నోట్లో నుంచి ఆశీర్వాదపు వచనాలు వస్తా ఉన్నాయి.
మాటకి చాలా శక్తి అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనం మాట్లాడే మాట చాలా హార్డ్గా ఉందనుకోండి, చాలా కఠినంగా ఉందనుకోండి, ఎంతో మంది హృదయాలు గాయపడతా ఉంటాయి. కొద్దిమంది ఎవరో ఏదో అన్నారని ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మాటలు అంత శక్తి ఉంటుంది పిల్లలు. జీవ మరణములు నాలుక వశము. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కొద్దిమంది మాట్లాడితే కత్తులతో పొడవలసిన పని లేదు, కానీ ఆ మాటలతోనే పొడి చేస్తారు పిల్లలు. హృదయంలో ఎన్నో గాయాలు, అంతరంగంలో మానని వేదనలు మాట ద్వారా కలుగుతూ ఉంటాయి. మాటలో చాలా శక్తి అనేటువంటిది ఉంటుంది. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే ప్రబలమైనటువంటి హృదయాలను బాగు చేసేటువంటివిగా ఉంటాయి, ఆదరించేటువంటివిగా ఉంటాయి, ధైర్యపరిచేటువంటివిగా ఉంటాయి, లేవనెత్తేటువంటివిగా ఉంటాయి. మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. వివాహం అధికం కాకముందే దానిని విడిచిపెట్టుము. విస్తారమైన మాటల్లో దోషం ఉండగా మానదు. చూడండి పిల్లలు, ఇవన్నీ నోటి మాటల గురించి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక, కొద్దిమంది మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పిల్లలు. మాటకి హద్దులు అనేటువంటివి ఉండవు. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కొద్దిమంది మాటల్లో ఎప్పుడు శాపవచనాలే వస్తూ ఉంటాయి, బూత్ మాటలే వస్తూ ఉంటాయి, కత్తిపోటు వంటి మాటలే వస్తూ ఉంటాయి, హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలే వస్తూ ఉంటాయి. అయితే బోయజు గురించి మనం ఆలోచన చేసినప్పుడు బోయజు యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే బలపరిచేటువంటివిగా ఉన్నాయి, ఆశీర్వదించేటువంటివిగా ఉన్నాయి. ఆ ముచ్చన్న కన్వర్సేషన్ అది ఎలా ఉంది అంటే, మనం ఇందాక 2 వచనాలు చదివాం కదా, 2, 4, 12. ఆ 4వ వచనంలో 12వ వచనంలో యెహోవా యెహోవా అని మాట్లాడతారు. దేవుని గురించే మాట్లాడుతున్నాడు పిల్లలు. అది ఒక మంచి గుణ లక్షణం. ఇంకా ఈ బోయజు గురించి ఆలోచన చేసినప్పుడు, he was not an arrogant man, even though he has lot of property, lot of money. He was called a rich man. The society, సమాజంలో ధనవంతుడిగా పిలువబడినప్పటికీ, మంచి ఆస్తిపరుడుగా ఉన్నప్పటికీ బోయజులో ఎక్కడ గర్వం అనేటువంటిది ఉండదు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అతడు చాలా ఆస్తిపరుడు. బోయజు గురించి చెప్పుకున్నటువంటి మాటలు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండేను, అతని పేరు బోయజు. అతడు చాలా ఆస్తిపరుడు. ఎవరి కొద్దిమందికి డబ్బు ఉంటే, చదువు ఉంటే, తలాంతులు ఉంటే వారు మనం పట్టలేము. ప్రమోషన్ వస్తే, ఉన్నత స్థాయి ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఎంతో గర్వం, ఎంతో అహంకారం, ఎంతో అహంభావం, ఎంతో ధనం సంపాదిస్తూ వచ్చేటువంటి అహంకారం పిల్లలు. బోయజులో అటువంటివి ఎక్కడ మనం కనబడవు. అది ఒక మంచి గుణలక్షణం. మన స్థాయి ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దీనత్వాన్ని కలిగి జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. బోయజులో అటువంటి హ్యూమిలిటీ అనేది మనకు కనిపిస్తుంది, దీనత్వం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆ ప్రౌఢ అనేటువంటిది
అనేటువంటిది బోయస్లో లేదు. అది ఒక మంచి దైవిక లక్షణం. యేసు ప్రభు అంటారు, ఏమంటారంటే, నేను సాత్వికులను, దీన మనస్సు గల వాడను. నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకోండి. ఇంకా బోయసు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, బోయసు నిజాయితీ పరుడు ప్రియ. 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాలు. ఈ 2 వచనాలను మనం గమనించినప్పుడు బోయస్లో ఆ నిజాయితీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అతను వెంటనే వివాహం చేసుకోవచ్చు. కానీ అక్కడ ఆ 2 వచనాలను మనం కొంచెం లీగల్గా ఆలోచన చేస్తే, ధర్మశాస్త్ర పరంగా ఆలోచన చేస్తే, అక్కడ బోయస్లో ఆ నీతి అనేటువంటిది మనకి కనిపిస్తుంది. ఇంకా ఎన్నో లక్షణాలు బోయస్లో మనం చూడగలుగుతాం. పోతే రూత్ దగ్గరికి వస్తే చూడండి, రూత్ గురించి 1వ అధ్యాయం 16వ వచనంలో ఆమెలో ఒక బలమైనటువంటి తీర్మానం అనేది కనిపిస్తుంది. వెనుక తీయనటువంటి తీర్మానం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తాను తీసుకున్నటువంటి ఆ తీర్మానము వెనుక తీయని తీర్మానం. అంతకు ముందు మనం దీని గురించి చెప్పాము, మెసేజ్ చెప్పాను. నేను ఏమని చెప్పానంటే, అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ డిసిషన్స్ అని. మన జీవితం తీర్మానాల పైన ఆధారపడుతుంది అని చెప్పాను. ఆమె తీసుకున్నటువంటి వెనుక తీయనటువంటి తీర్మానం అనేది ఆమె జీవితాన్ని సంపూర్తిగా మార్చేసింది. ఆమెలో ఎక్కడ చంచలత్వం అనేటువంటిది మనకు కనబడుతుంది. కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, ఏదో ఒక చిన్న శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, అనుకున్నది జరగకపోయినా, మన ఎక్స్పెక్టేషన్స్ చేయగలిగినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోవాలి, మళ్ళీ పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత కోరికలు. కానీ రూత్ జీవితాన్ని మనం గమనించినప్పుడు ఆమెలో ఎక్కడ కూడా ఆ బ్యాక్వర్డ్ మైండ్ అనేటువంటిది కనబడదు. వెనక్కి లాగేటువంటి మనస్సు, అది ఒక మంచి లక్షణం అండి. ఇంకా రూతుల గురించి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. 2:18. ఆమెకి ఇచ్చాను. రూతులో తన అత్త గురించినటువంటి మంచి లక్షణాలు మనకు కనిపిస్తాయి. వాస్తవానికి అత్త ఎన్నోసార్లు రిజెక్ట్ చేసింది, కానీ రూత్ ఎప్పుడు అత్తను రిజెక్ట్ చేయలేదు. నయోమి రూతుని చాలా డిసప్పాయింట్ లోకి తీసుకెళ్ళింది, నిరుత్సాహంలోకి. కానీ ఎప్పుడు రూత్ నయోమి పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఇక్కడ రూత్ నయోమికి చక్కగా సహాయం చేసేటువంటి స్త్రీగా ఉంది. అంటే రిలేషన్షిప్స్ బిట్వీన్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా, అత్త కోడలికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్స్ లో కూడా రూత్ వైఖరి చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది. రూత్ నయోమిని ప్రేమించింది, రూత్ నయోమిని పోషించింది, రూత్ నయోమికి లోపడింది. ఈ మోడర్న్ డేస్ లో అత్త కోడల మధ్య అటువంటి ఐక్యత మనకు ఎక్కడ కనపడుతుంది. ఎక్కడో ఉంటారు కొంతమంది, అసలు లేరు కాదు. కానీ సో రూత్ జీవితం మరి ఇటువంటి వారికి ఒక చక్కటి మాదిరి పత్రం ఉంది. ఇంకా రూతుల గురించి మనం గమనిస్తే 3:10 చదవండి. 3:10.
ఆ, ఆ, నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. క్యారెక్టర్లో ఎదగడం ప్రియ. రూతులో అప్పటికి ఇంకా వివాహం కాలేదు. అంటే అంతకుముందు వివాహం అయిపోయింది, భర్త చెప్పిన అది వేరే సంగతి. బోయస్తో ఇంకా వివాహం కాలేదు. ఒక వివాహం అయినటువంటి స్త్రీ భర్తను కోల్పోయిన తర్వాత తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకున్నట్లో రూతు ఇక్కడ చాలా మంచి మాదిరిగా కనిపిస్తా ఉంది. యవనస్తురాలు మునుపటి సత్ప్రవర్తన కంటే ఏం చెప్తున్నాడు? వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అటువంటి క్యారెక్టర్ ఉమెన్ ఆఫ్ క్యారెక్టర్, అటువంటి మంచి గుణశీలాన్ని రూతు బోయజు కలిగి ఉన్నాడు. ఆ తర్వాత 4వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి అక్కడ వివాహం అనేటువంటిది మనము చూస్తాం. చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 4:10. చనిపోయిన వాని పేరుట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క వారము నుండి కొట్టివేయబడకుండునట్లును నేను మహలాను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. చాలు. బోయజు అంటున్నాడు, ఏమని చెప్తాడంటే, నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. నిజంగా వివాహం అనేటువంటిది చాలా గొప్ప సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చేటువంటిది. బైబిల్లో మనం చూస్తాం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది అని చదువుతాం కదా. మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చూడండి. 13వ అధ్యాయం 4వ వచనం, 13:4 హెబ్రీ పత్రిక. వివాహము అన్ని విషయంలో దగ్గర ఫుట్ నోట్స్ ఏమన్నా ఉంది? ఉందా ఏమన్నా ఫుట్ నోట్స్ లో? అందరిలో అన్ని విషయాల్లో వివాహం అట ఘనమైనది. ఇక్కడ పబ్లిక్ డిక్లరేషన్ అంటే బోయజు అక్కడ ఉన్నటువంటి వారు అందరితో మాట్లాడుతూ, నేను ఫలానా స్త్రీని, ఫలానా మోయాబీయురాలకు సంబంధించినటువంటి స్త్రీని, ఆమె భర్త మహలోను డీటెయిల్డ్గా డిక్లరేషన్ ఇస్తా ఉన్నాడు. ఇక్కడ రూతుకు సెకండ్ మ్యారేజ్, బోయజ్కు ఫస్ట్ మ్యారేజ్. నేను ఇందాక చెప్పాను కదా, వివాహ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిమంది హ్యాండిక్యాప్డ్ వారిని వివాహం చేసుకుంటారు, దేవుని చిత్తంలో. కొద్దిమంది సెకండ్ మ్యారేజెస్ చేసుకుంటారు, దేవుని చిత్తంలో. దేవుని చిత్తంలో ఏ మ్యారేజ్ చేసుకున్నా అది ఆశీర్వాదమే. ఇక్కడ రూత్కి ఏమో సెకండ్ మ్యారేజ్, బోయజ్కి ఏమో ఫస్ట్ మ్యారేజ్. వివాహము అందరిలో ఘనమైనది. చూడండి, ఒక ఇట్లా పబ్లిక్ గా వివాహం చేసుకునేటువంటి స్థితి మనుషుల వద్ద ఎంతో గౌరవపరమైనటువంటిది. అసలు నిజంగా వివాహం అనేటువంటిది చాలా ఘనంతో కూడినటువంటిది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళం, దేవుని గురించి గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఎన్నో రాత్రులు గ్రౌండ్స్కి వెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడే నైట్ ఉండి దేవుని సంఘం గడిపినటువంటి వాళ్ళం. ఇద్దరు కలిసి దేవుని పరిచయం కూడా చేశాం.
అతనికి నాకంటే ముందు వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఒకసారి ఏమైందంటే తన భార్యతో కూడా వచ్చాడు. అంతకుముందు అతనితో నాకు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది నాకు ఎట్లా అనిపించిందంటే అతను ఏదో ఒక ఉన్నత స్థాయిలో లాగా చూసినట్టు అనిపించింది. ఇప్పుడంటే వివాహం అయిన తర్వాత నిజంగా అప్పుడు నాకు ఏమనిపించిందంటే నిజంగా వివాహం ఇంత ఘనమైనదా అనిపించింది. అంటే అంతకుముందు అతను చూసినప్పటికీ వివాహం అయిన తర్వాత చూసినప్పటికీ ఆ ఘనత, ఆ గౌరవము, ఆ మర్యాదతనము అనేటువంటిది నాకు ఎంతో థ్రిల్గా ఉండింది పిల్లలు. ఇప్పుడు బహిరంగంగా ఈ బోయజు రూతును వివాహము చేసుకుంటారు. పత్రికలు లేనటువంటి వివాహము, పందిరి లేనటువంటి వివాహము, కట్న కానుకలు లేనటువంటి వివాహం అక్కడ జరుగుతామని కొన్ని వివాహ కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే ఇల్లీగల్గా ఉంటాయి. అక్రమ సంబంధాలతో కూడినటువంటి వివాహాలు, ఫర్నికేషన్, సడన్ మ్యారేజ్, జాగ్రత్తతో కూడినటువంటి పరిచయాలు, అక్రమ సంబంధాలతో కూడినటువంటి పరిచయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. మీలో జాగ్రత్తం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. చూడండి, అది చదివేదానికి హార్డ్ అనిపిస్తా ఉంది. అది చదివేదానికి హార్డ్ అనిపిస్తా ఉంది. తనకు తెలిసిన ఒక సంఘంలో ఒక సహోదరి ఉండేది. ఆమె కూడా దేవుని సన్నిధికి వచ్చేది, పాటలు పాడేది, ప్రభువును స్తుతించేది, పనుల్లో కూడా పాల్గొంటా ఉండేది. వివాహం అయింది, పిల్లలు పుట్టారు. బట్ షీ హ్యాస్ అనదర్ ఇల్లీగల్ కాంటాక్ట్. అయితే ఆమెకు ఇంకొకరితో అక్రమ సంబంధం ఉండేది. నేను ఒకసారి ఆమెతో మాట్లాడాను, అమ్మా మీరు ఈ అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నారు, భర్త ఉంటే కూడా మళ్ళీ దేవుని సన్నిధికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, బలలో కూడా పాల్గొంపులు పొందుతా ఉన్నారు. కానీ మీరు చనిపోతే మీ ఆత్మ దేవుని రాజ్యంలోనికి వెళ్తుందో లేదో నాకైతే తెలియదు. కాబట్టి నేను మీకు ముందుగానే చెప్తున్నాను, మీ భర్త ఉన్నప్పుడే ఆయన మారలేదు. కానీ నువ్వు మారితే నిన్ను బట్టి నీ భర్త మారేదానికి అవకాశం ఉంది అని నేను ఆమెతో చెప్పాను. పిల్లలు ఆమెతో మాట్లాడాను, కానీ ఆమె మారలేదు. కొంతకాలం తర్వాత భర్త కళ్ళు మూసాడు, ఒక అన్యుడిగానే ఉండి నా మటుకు నాకు చాలా బాధ అనిపించింది, ఎంతో గుండె బ్రద్దలైంది. చూడండి, కొన్ని మంది జీవితాలను అలాగే ఉండిపోతాయి. అటువంటి వారికి సమాజంలో సాక్ష్యాలు అనేటువంటివి ఉండవు. వివాహ బంధం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జారులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును అంటాడు. లేదా అక్కడే ఏప్రిల్ 13వ దాంట్లో ఉంటుంది. చదవండి ఒకసారి, కింద వచ్చును. మనం చాలా వరకు పై వచ్చిన చదువుతాం, కింద చదవం. చదవండి ఒకసారి 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు తీర్పు. ఈ బోయజుల గురించి, రూతుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు మరి బోయజు అందరి ఎదుట రూతును తన భార్యగా స్వీకరించడం అనేటువంటిది, వివాహం చేసుకోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అనంటే, యేసుక్రీస్తు యొక్క జన్మ వెనక ఉన్నటువంటి బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు ఎలాంటివో మనకు అర్థం కావాలి. ఎందుకు అంటే
రేపు భావి తరంలో మనలో నుంచి వచ్చేటువంటి వారి యొక్క జనరేషన్ తరము బ్లెస్సింగ్ గా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అనేటువంటిది ఈ జీవితాలు మనకు నేర్పించే పాఠాలు. తర్వాత చెప్తాను దాని గురించి. ఇది 3వ 5 విషయాలు చెప్తాను. 4వదిగా దే వర్ బ్లెస్డ్ బై పీపుల్. ఈ బోయస్ రూత్ ఎప్పుడైతే వారికి వివాహం అయిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారిని ఆశీర్వదించారు. 11వ వచనం చదవండి. 4:11. అందుకు పురద్వారమున ఉండిన ఎవరట? ప్రజలందరూ కూడా పెద్దలను మేము సాక్షులము యెహోవా నీ ఇంటిలోనికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును ఇక్కడ చూడండి. ఎఫ్రాతా ఇప్పుడు ఈ 12వ వచనంలో యేసు ప్రభు యొక్క జన్మకు రిలేషన్ గా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. యూదా ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. వీళ్ళ మాటల్లో ఆ ఎఫ్రాతా అనేటువంటి పదం మనం చూస్తున్నాం. చదవండి. బెత్లెహేములో ప్రభు జన్మించింది ఎక్కడ? బెత్లెహేములో. తామారు యూదా మనం ఇందాక చూసాం కదా. ఈ స్త్రీని ఎక్కడ చూసాము? తామారుని ఎక్కడ చూసాము? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చూసాము. వాళ్ళు బ్లెస్ చేస్తా ఉన్నారు వీరిద్దరిని. వాళ్ళు వీరిద్దరిని ఆశీర్వదిస్తున్నారు. పిల్లలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తా ఉన్నారు. ఒక రకంగా బెత్లెహేం పట్టణం ఎలాంటిది అంటే, బోయస్ పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుని ఎరిగినటువంటి వాళ్ళే. ఇక్కడ వీళ్ళని బ్లెస్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఇంపార్టెంట్. వీరిద్దరిని ఆశీర్వదించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు. 2, వాళ్ళు లేఖనాలు ఎరిగినటువంటి వారు. 2:4 చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. చూడండి, వాళ్ళు కూడా దేవుని ఎరిగినటువంటి వారు. దేవుని ఎరిగినటువంటి వారు ఆశీర్వచనం పలుకుతా ఉన్నారు. పోతే ఇప్పుడు మనం చదివాం కదా 4వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ 11, 12 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు ఏమంటున్నారు? అందుకు పురద్వారం ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశములను వర్ధిల్ల చేసిన రాహేలు. రాహేలు గురించి మాట్లాడుతున్నారు పిల్లలు. లేయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎఫ్రాతా గురించి, బెత్లెహేము గురించి మాట్లాడుతూ ఉన్నారు. తామరు గురించి మాట్లాడుతున్నారు. యూదా గురించి అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి లేఖనాలు తెలుసు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను మొన్న మీకు చెప్పాను, ఈ అబ్రహాము కాలానికి ఈ చూడండి మధ్యలో ఆదికాండం తర్వాత వచ్చే నిర్గమకాండంలో 40 సంవత్సరాల ప్రయాణం ఉంది. నిర్గమకాండం, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. తర్వాత యెహోషువ దగ్గరికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ కొంచెం డ్యూరేషన్ మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతులకు వచ్చేసరికి 400 సంవత్సరాలు మళ్ళీ అక్కడ. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత
మళ్ళీ మనకు రూతు గ్రంథం అనేది కనిపిస్తుంది. అంటే అంత లాంగ్ బ్యాక్ లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు జ్ఞాపకం చేస్తారు. సో దే నో ద స్క్రిప్చర్స్. కాబట్టి వాళ్ళకి లేఖనాలు తెలుసు. వీళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలుగా మనం చూస్తాం. దీంట్లో ఒక చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఏంటంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు, దేవుని లేఖనాలు ఎరిగినటువంటి ప్రజలు ఎక్కడ ఉంటారు? సమాజంలో ఉంటారా? సంఘంలో ఉంటారా? సంఘంలో ఉంటారు. చూడండి, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజల మధ్య, దేవుని లేఖనాలు ఎరిగినటువంటి ప్రజల మధ్య మన కుటుంబంలో ఉండడం అనేటువంటిది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక. దేవుని సంఘంలో మనం ఉండటం అనేటువంటిది మనకు ఆశీర్వాదం. దేవుని సంఘంలో మనం నిలిచి ఉండటం అనేటువంటిది అది మనకు ఆశీర్వాదం, మనకు కాపుదల, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్. దేవుని సంఘంలో ఏముంటుందంటే దేవుని ఆశీర్వాదం, దేవుని కాపుదల అనేది ఉంటుంది, దేవుని ఆదరణ అనేటువంటిది ఉంటుంది. దేవుని ఆదరణ ఉంటుంది పిల్లలు. మనం అక్కడ గమనించినట్లయితే 14వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు స్త్రీలు మళ్ళీ వీళ్ళు యెహోవాను గురించి స్త్రీలు మాట్లాడుతున్నారు పిల్లలు నయోమి. అప్పుడు నయోమి ఏమైపోయింది? నయోమి అంటున్నారు, నన్ను నయోమి అని మీరు పిలవబాలండి, నా జీవితం చేరైపోయింది, మారాలని పిలవన్నాను అన్నటువంటి నయోమితో స్త్రీలు అంటున్నారు, ఏమంటున్నారు? ఇతడు నీ ప్రాణమును ఓదార్చి వాళ్ళ మాటలు ఆదరిస్తా ఉన్నాయి. ఈ 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 11, 12, 13, 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సంఘంలో మనకు ఆదరణ అనేటువంటిది ఉంటుంది. ఒకటి తల్లి మిమ్మల్ని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించాను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. నిజంగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉండి ఇటువంటి వర్తమానాలు, కుటుంబాన్ని కట్టుకునే వర్తమానాలు, కుటుంబానికి సంబంధించిన వర్తమానాలు, కుటుంబాన్ని భద్రపరుచుకునేటువంటి వర్తమానాలు, కుటుంబాలలో సైతానికి స్థానం ఇవ్వకుండా జాగ్రత్త పడేటువంటి వర్తమానాలు మనం వింటున్నామంటే ఇట్ ఈస్ రియల్లీ గాడ్స్ ప్లాన్ అండ్ బ్లెస్సింగ్ ఫర్ us. ఇది నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదం. ఈ రోజుల్లో చాలా మంది సంఘ సహవాసం లేదు. సంఘానికి సమాజానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. సంఘంలో నీవు తప్పుడు అడుగు వేస్తే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. సమాజంలో అలాంటివి ఉండదు. హూ కెన్ కాషన్ యూ, వార్న్ యూ? ఎవరినైనా హెచ్చరిస్తారు. నీవు దేవుని సన్నిధికి వస్తే దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడు, నీ కుటుంబాన్ని కట్టుకునేదానికి, నీవు మార్గం పొందేదానికి, నీవు సరి చేసుకునేదానికి, బలపరచుకునేదానికి, ఆదరించబడేదానికి. సో ఫెలోషిప్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబ జీవితంలో సంఘ సహవాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మోయాబులో ఇటువంటి సహవాసం లేదు. బెత్లెహేములోనే చేను కోసేటువంటి ప్రజలకి, ఊరు గౌనుల వద్ద ఉన్న పెద్దలకి, అక్కడ నివాసం ఉన్నటువంటి ప్రజలకి దేవుని ఆశీర్వాదం, దేవుని ఎరిగినటువంటి స్థితి, దేవుని లేఖనాలను ఎరిగినటువంటి స్థితి కలిగింది. అది చివరిగా 5గా they produced a good seed for God. దేవుని కొరకు బోయజు, రూతు మంచి ఫలితాలు ఇచ్చినటువంటి దంపతులుగా ఉండిపోయారు. 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే
వారిద్దరిని దేవుడు ఆశీర్వదించగా వారికి ఒక కుమారుడు జన్మించాడు. వారిద్దరికి ఒక కుమారుడు జన్మిస్తే ఆ కుమారునికి ఏం పేరు పెట్టబడింది? ఓబేదు అని పేరు పెట్టబడింది. ఓబేదు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుని సేవకుడు అని. దేవుని సేవకులను ఉత్పత్తి చేసే కుటుంబంగా వీరు ఆరాధకులు. ఓబేదు జన్మించాడు. బైబిల్ ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. వారి తదనంతరం అంటారు. నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము. We should remember that we have another generation that comes from us. మన నుండి మరొక తరము వచ్చేది ఉంది అన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు రూతు బోయజ్కి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి ఓబేద్ అని పేరు పెట్టాడు. ఓబేద్ అని పేరుకి దేవుని సేవకుడు అని అర్థం. 21వ వచనం చూడండి, ముగిద్దాం. బోయజును ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును. ఆ దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు జన్మించాడు. అందుకే ఆ జీనియాలజీలో ఈ పేర్లన్నీ మనకు కనిపిస్తాయి. బోయజు పేరు, ఓబేదు పేరు, యెషయి పేరు, దావీదు పేరు. అది దేవుని యొక్క పూర్వ ప్రణాళిక. ఎక్కడో ఉన్నటువంటి స్త్రీ, ఎక్కడో ఉన్నటువంటి పురుషుడు. కనుక కొన్నిసార్లు మనకు అర్థం కాదు. మన వివాహాల జీవితంలో, మన సంఘం విషయంలో దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. ఇటువంటి వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు there is a chance for us to build our families in godly way. దైవిక మార్గంలో మన కుటుంబాలను కట్టుకునేటువంటి అవకాశాలు అనేది ఈ సందేశాలు మనకి జ్ఞాపకం చేస్తాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుంటాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఆయన బోయజు, రూతు యొక్క మీ వంశావళిలో రాయబడిన ఈ కుటుంబం గురించి 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. ఆయన ఈ 5 విషయాలు మాకు, మా కుటుంబాలకు, సంఘానికి దీవెనకరంగా ఉంటున్నట్లు కృపదయ చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యం మనం విందామన్నమాట. రత్నకుమార్